హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. సో హ్యాపీ ఉగాది. ఈ వీడియో ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆర్ ఫస్ట్ టైం బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాం అనమాట. సో క్లియర్ డీటెయిల్స్ తో ఈ స్వీట్ యాక్చువల్ గా చాలా మంది ఇష్టంగా తింటారండి. సో వెజిటేరియన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కదా అండి. సో యాక్చువల్ గా చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో. సో ఈ పద్ధతిలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా వావ్ అనేంత బాగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్ బొబ్బట్లు అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో వాళ్ళు అడిగి మరీ తింటారనుకోండి. ఒక బొబ్బట్టు ఎక్కువే వేడి బొబ్బట్టు పైన ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, ఇంకా ఒక బొబ్బట్టు ఎక్కువే తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఈ బొబ్బట్లలో నెయ్యి వేసి వేడివేడి పాలేసి తింటారండి. అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే ఆ కాంబినేషన్ కూడా ట్రై చేసి టేస్ట్ నచ్చిందో లేదో మీరు కమెంట్స్ లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటదండి ఆ కాంబినేషన్ లో టేస్ట్ కూడా. సో అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ ఉగాదికి మీరు ఖచ్చితంగా ట్రెడిషనల్ స్వీట్ అయితే చేసి మీ ఇంట్లో వాళ్ళ మెప్పును ఖచ్చితంగా పొందుతారనుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి. లెట్ స్టార్ట్. ఈ పద్ధతిలో మీరు చూసారంటే రోజంతా కూడా మనం బొబ్బట్టు అనేది గట్టి పడదండి, సాఫ్ట్ గానే ఉంటదన్నమాట. మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. సో ఈ బౌల్ లోకి ఒక కప్ ఆఫ్ మైదా అయితే తీసుకుందామండి. ఎగ్జాక్ట్ కొలతలు ఈ కప్పుతో మీరు ఏ కప్ అయినా తీసుకోండి. ఎగ్జాక్ట్ కొలతలు ఆ కప్పుతోనే ఫాలో అవ్వాలన్నమాట. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోకపోతే బాగుండదు. ఉప్పు ఎలా వేసుకోవాలంటే 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మైదా ఉప్పు అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా పోస్తూ ఈ మైదాని కలుపుకోవాలన్నమాట. సో ఈ మైదా మరీ గట్టిగా ఉండకూడదు. సో అలా అని మరీ లూజ్ గా కూడా ఉండకూడదు అనమాట. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ మైదాని కలపాలండి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకూడదు, తక్కువ పోయకూడదు. కొద్దిగా నీళ్లు పోస్తూ మనం చూసుకొని కన్సిస్టెన్సీని కలుపుకోవాలన్నమాట. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. సో మరీ లూజ్ గా ఉండకూడదు, అలా అని మరీ టైట్ గా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. మీరు పిండిని ఎంత బాగా కలిపితే మన బొబ్బట్లు అంత బాగా పొంగి బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని సో రెండు మిక్స్ చేసుకోవాలండి. నేను 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ రెండు యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేశాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఇక్కడ వేసుకోవాలి మన మైదాలో. వేసి మీకు ఎంత వీలైతే అంత నున్నగా మన మైదా ఉంటేనే మన బొబ్బట్లు బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా మైదాన్ని ఒత్తి బాగా మనం అయితే కలుపుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇప్పుడైతే ఈ మైదాకు మనం మూత పెట్టేస్తాం. సో మూత పెట్టి ఈ టిప్ అయితే కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. 4 అవర్స్ ఈ మైదా నానాలి. 4 గంటల సేపు ఈ మైదా నానితేనే మనకి బొబ్బట్లు అనేటివి టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. మైదా పైన కూడా కొంచెం మనం నెయ్యి అవి వేసేసుకోవాలండి. నెయ్యి ఆయిల్ తో కలిపాం కదా, ఆ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ కూడా పైన వేసి మూత పెట్టేసి 4 గంటల సేపు పక్కన పెట్టేయాలన్నమాట. సో దట్ మనకు మన మైదా పిండి అనేది కొంచెం ఉబ్బి మంచిగా సాఫ్ట్ గా తయారవుతుంది 4 గంటలు నానడం వల్ల. ఓకేనా. సో తర్వాత ఇప్పుడైతే మనం శనగపప్పు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మీరు మైదా తీసుకున్నారో సేమ్ కప్పుతో ఒక కప్పు అయితే శనగపప్పు అయితే తీసుకోండి. సో ఈ శనగపప్పు ఇందులో వేసేసి ఒక 2 లేదా 3 సార్లు శుభ్రం చేసి సో ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పోసి మనం నానబెడదామండి. శనగపప్పును కూడా మీరు 1 గంట లేదా 2 గంటలు మీకు టైం లేదనుకుంటే మినిమం ½ అవర్ అయినా మీరు నానబెట్టాలి. లేకపోతే శనగపప్పు అంత బాగుండదు అనమాట. అందుకని 2 గంటల సేపు అయినా ముందే శనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పుతో 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదండి, 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ పోసి నానబెట్టుకుందామండి. 2 అవర్స్ నానబెట్టాను నేనైతే. 2 అవర్స్ నానిన తర్వాత మన శనగపప్పు చూడండి పర్ఫెక్ట్ గా అయితే నానిపోయిందండి. ఇలా ముట్టుకుంటూ
వేసుకుంటే సో రెండుగా మనకి విడిపోతుంది అనమాట. సో ఈ శనగపప్పుని ఆల్రెడీ కడిగేసాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదనమాట. కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. శనగపప్పు 3 విజిల్స్ కి చక్కగా ఉడికిపోతుందండి. సో అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన శనగపప్పు మళ్ళీ చాలా నున్నగా అయితే స్వీట్ అనేది కొంచెం నీళ్ళగా అయిపోతుంది, కరెక్ట్ గా రాదనమాట కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఇలా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొక కప్ కూడా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయాయి 3 విజిల్స్ తర్వాత. సో మనం ఒక పప్పు గింజని ఇలా చేత్తో తీసుకొని నలిపామంటే చక్కగా అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఉడగట్టేసేయాలండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా స్ట్రైనర్ లో వేసి ఉడగట్టేస్తే నీళ్ళు ఇలా సపరేట్ అయిపోతాయి కదా. ఈ వాటర్ ని యాక్చువల్ గా మనం రసంలో కానీ సాంబార్ లో కానీ వాడుకోవచ్చు అనమాట. సో కిందకు పోసేయకుండా స్ట్రైనర్ లో పోసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. సో దట్ వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది అనమాట. పప్పులో వాటర్ ని డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. సో ఈ మిక్సీ జార్ లో మనకి మిక్సీ జార్ లో క్వాంటిటీ సరిపోయినంత 2 లేదా 3 సార్లు ఈ పప్పుని వేసి మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. నేనైతే 2 టైమ్స్ మిక్సీకి వేసానండి, నాది చిన్న జారే కదా, సో చిన్న జార్ లో వేసాను అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బాండిల్ ని పెట్టి, సో మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దండి, లో ఫ్లేమ్ లో పెట్టండి. పెట్టేసి ఈ మిశ్రమాన్ని అందులోకి డైరెక్ట్ గా వేసేసేయండి, ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. తర్వాత మీరు మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి, లేదంటే యాలకులు ఉంటే మిక్సీకి వేసేసి ఆ పౌడర్ నైనా వేసేసేయండి. సో నేనైతే మిక్సీకి వేసి యాలకుల్ని అప్పటికప్పుడు పౌడర్ కొట్టి వేస్తున్నానండి. అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా గడ్డ బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కూడా కొంచెం మంచి బెల్లం, అంటే కొంచెం జిగురు ఎక్కువ ఉండేది, నల్ల బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం తీసుకుంటే జిగురు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి మన బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో మన బెల్లాన్ని అయితే సన్నగా తురుముకోవాలండి కత్తితో, సో దట్ మనకి వేసేటప్పుడు ఈజీగా కరుగుతుంది ఇలా తురవడం వల్ల, ఓకేనా. సో మీరు కొట్టుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే అలా కొట్టుకుంటే ఏమవుతుందంటే గడ్డలుగా ఉండిపోయి ఇక మిక్స్ అవుదన్నమాట. అందుకని ఇలా తురుముకోవడానికి కత్తితో ట్రై చేయండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీని తురిమేసేయండి ఇలాగా, ఓకేనా. సో మనకైతే 1 కప్పు కావాలి కదండి, నేనైతే 1 కప్పుకు ఎగ్జాక్ట్ గా సరిపోయేంత తురుముతున్నా అనమాట. మనం ఆల్రెడీ శనగపప్పు పేస్ట్ అండ్ యాలకులు పౌడర్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కొంచెం తీపి ఎక్కువ తినాలి అనుకుంటే సో 1.25 బెల్లం వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు మంటని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత, లేదంటే మన శనగపప్పు పేస్ట్ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే బెల్లం వేసాక ఈవెన్ గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కలుపుతూనే ఉండాలి, మనకు బెల్లం కొద్దిగా కరిగి వాటరీగా అవుతుంది, అప్పుడు ఈవెన్ గా కలిసిపోతుంది అనమాట. చూసారా మన బెల్లం మెల్ట్ అయితే అవడం స్టార్ట్ అయింది. సో మనం ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుతూ మొత్తం మన మిశ్రమం ఈవెన్ గా బెల్లంతో కలిసేలాగా మనం కంటిన్యూస్ గా ఇలాగా కలియబెడుతూనే ఉండాలి. చూసారా మన బెల్లం మెల్ట్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. సో ఇలా అయ్యేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసామంటే, లైక్ మనం ఇలా కలియబెట్టామంటే సో కొంచెం గట్టి పడుతుంది, మన కన్సిస్టెన్సీ ముద్దకు వచ్చేలాగా. పూర్ణ ముద్ద మనం చేస్తే చేత్తో గట్టిగా వస్తుంది కానీ ఆ కన్సిస్టెన్సీలో వచ్చి దగ్గర పడేంత వరకు మనం ఇలాగే. సో ఇప్పుడు మన పూర్ణ ముద్ద మనం పెడతాం కదండి మన మైదాలో, అంత గట్టిగా వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేయాలన్నమాట. సో మనం గ్యాస్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తాం కదా, అందుకని ముద్ద కొంచెం గట్టిగా అయిపోతుంది. పూర్తిగా మీరు గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గా మెత్తగా ఉన్నప్పుడు ఆపేస్తే తర్వాత మనం రుద్దడానికి టైం పడుతుంది కదా 5 to 10 మినిట్స్ లో అది ముద్దలాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయాలండి. మైదా ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఈ మైదా నేను 4 గంటల తర్వాత తీసాను అనమాట. చూసారా కొంచెం ఉబ్బినట్టు బాగా మెత్తగా నానిపోయింది అనమాట. సో పర్ఫెక్ట్ గా అయితే నానిపోయింది. ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. సో 4 గంటలు మ్యాండేటరీగా నానాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత మన ముద్ద చూసారా, ఈ పూర్ణాన్ని ఇప్పుడు మనం ఇలాగా ముద్దగా రౌండ్ గా చుట్టుకోవాలండి. దగ్గరున్న పూర్ణం మొత్తం ఒకేసారి ముద్దలు చేసి ఒకటొకటి తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క బొబ్బట్టు చేసేటప్పుడు ఇన్స్టెంట్ గా ఒక్కొక్క ముద్ద చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోండి.
బొబ్బట్టు చేసేటప్పుడు ఎలా తీసుకోవాలంటే పూర్ణం ఉండలు. సో పూర్ణం ఉండ మీకు ఎంతైతే ఉందో అంతకి డబల్ గా మన మైదా తీసుకోవాలన్నమాట. మీరు ఎంత పెద్ద బొబ్బట్లైనా చేసుకోండి, అదే ఎగ్జాక్ట్ కొలత అనమాట. సో ఇది ఫాలో అయితే మీరు చక్కగా ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. పూర్ణం చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే మనం మైదా దగ్గరకు వద్దాం. సో ఈ మైదా అనేది బాగా నానిపోయిందండి 4 hours తర్వాత. ఈ మైదాలో కొద్దిగా మన చేతికి అయితే ఆయిల్ రాసుకోండి, లేదంటే నెయ్యి రాసుకోండి. సో కొద్దిగా మైదా చూసారా పర్ఫెక్ట్ గా అయితే మనకి నానిపోయింది. సో కొద్దిగా ఈ మైదా తీసుకుంటూ, మైదా ఎంత తీసుకోవాలంటే మనం మైదా ఎంతైతే తీసుకుంటామో పూర్ణం అందులో ఎగ్జాక్ట్ గా సగం ఉండాలి. ఇదేనండి కొలత, ఎగ్జాక్ట్ కొలత. ఓకేనా? సో ఇప్పుడైతే మన మైదా అనేది రౌండ్గా చేసుకోవాలన్నమాట. మన మైదా మనం బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని, ఒక మందంపాటి కవర్ వస్తుంది కదా, సో గోధుమ పిండి వస్తాయి కదా మందంపాటి కవర్లు అలాంటివి, లేదంటే బెల్లం అలా వస్తాయి కదా, అలాంటి మందంపాటి కవర్ని తీసుకొని ఇలా స్క్వేర్ గా కట్ చేసుకొని కవర్ కి నెయ్యి అయితే పూసుకోవాలండి. పూసిన తర్వాత మైదా ఇలా పెట్టి రౌండ్ గా చేసుకొని మనమైతే మన స్వీట్ ఉండనైతే దాంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇక్కడ మన మైదాతో ఈ స్వీట్ ఉండని క్లోజ్ చేసేటప్పుడు, పూర్ణాన్ని క్లోజ్ చేసేటప్పుడు సో మొత్తం ఎక్కడ మనకి హోల్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా? మళ్ళీ తిగిలిపోకూడదు అనమాట. అదైతే కరెక్ట్ గా చూసుకోండి. ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా కరెక్ట్ గా క్లోజ్ చేసేసి మైదాతో అంతా క్లోజ్ చేసిన తర్వాత పైన ఒక్కసారి లాక్ చేసేయండి, ఎక్కడ ఓపెన్ లేకుండా. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం అంతా పర్ఫెక్ట్ గా ఈ మైదాతో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దానిపైన 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసి 50 గ్రాముల నెయ్యి 50 గ్రాముల నూనె రెండు మిక్స్ చేసుకున్నాం కదా, ఆ నెయ్యిని ఈ కవర్ పైన వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మనం మన ఈ బొబ్బట్టు చేసేటప్పుడు అది అతుక్కోకుండా మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బొబ్బట్టు ని ఇలా ఒత్తుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇట్లా చేతితో మీకు ఎంత షేప్ కావాలో, ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా చేసుకోవడమే అనమాట. ఇలా చేతితో ఒత్తుకోవాలన్నమాట. సో నిదానంగా ఒత్తుకోవాలండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, కొంచెం టైం పడుతుంది. సో కొత్తగా చేసే వాళ్ళకైతే, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తొందరగా ఇలా ఒత్తేసేస్తారనమాట. చూసారా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. సో ఇలాగా మనం ఒత్తుకోవాలి. సో మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే ఆ సైజ్ లో. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చపాతీ మేకర్ తో డైరెక్ట్ గా ఇలాగా ఆ పేపర్ మీద రుద్దుకోవడమేనండి. పర్ఫెక్ట్ గా వస్తుంది, తొందరగా పని అవుతుంది. సో బొబ్బట్టి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ పైన సో మన బొబ్బట్టి కాల్చడానికి ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. సో ప్యాన్ పైన ఇలా నెయ్యి అయితే పూసుకోవాలి. నెయ్యి ఫుల్ గా అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో మొత్తం ప్యాన్ కి ఈవెన్ గా అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. వేడైన తర్వాత మన బొబ్బట్టుని ఇలా పేపర్ లో నుంచి మన చేతిలోకి తీసుకోవాలన్నమాట. కొద్దిగా అంతా ఒకేసారి కాకుండా నిదానంగా కొద్దిగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసి మన ప్యాన్ పైన వేసేసుకోవాలి. సో ఇలా మనం ఈ బొబ్బట్టు కాల్చేటప్పుడు ఆల్వేస్ మన మంట అనేది మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మాత్రమే మనం ఈ బొబ్బట్టుని కాల్చుకోవాలండి. బొబ్బట్టు పైన అంచుల్లో ఒక నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే మనం వేసేసుకుందాం. అంచుల్లో మధ్యలో ఇలాగా మనం నెయ్యి వేసుకోవాలన్నమాట. బొబ్బట్టు ఒక 2 minutes కి ఒక సైడ్ లైట్ గా కాలుతుందండి. సో కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్ గా మనం చూసుకొని కాల్చుకోవాలండి. సో ఇది కాలడానికి మీడియం ఫ్లేమ్ లో కదా ఒక 5 minutes దాకా పడుతుందండి. సో ఈవెన్ గా మనం ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పి వేసుకుంటూ ఈవెన్ గా కాలేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక టిప్ గుర్తు పెట్టుకోండి, ఒకటి ప్యాన్ మీద మనకి ఉడుకుతున్నప్పుడే ఇంకొకటి మనం చేత్తో బొబ్బట్టు చేసుకోవాలన్నమాట. ఒకటి చేతితో చేసుకుంటూ ఒకటి పెనం మీద కాల్చుకుంటూ ఉండాలన్నమాట. ఒకరికి కష్టం అవుతుంది అనుకున్నప్పుడు సో ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరు బొబ్బట్టు చేస్తారు, ఒకరు బొబ్బట్టు ఈజీగా కాల్చేయచ్చు అనమాట. ఓకే, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. చూసారా ఆల్మోస్ట్ మన బొబ్బట్టు అయితే మనకి ఉడికిపోయింది. సో చూసారా మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. సో ఇలాగా మీ దగ్గర ఉన్న మొత్తం క్వాంటిటీ బొబ్బట్టు చేసుకొని ఇలాగా కాల్చడమే అనమాట. మన బొబ్బట్లు అయితే ఆల్మోస్ట్ ఇలా అన్ని మీ దగ్గర ఎంతైతే క్వాంటిటీ ఉన్నాయో అన్ని ఇలా ఫాలో అయిపోయి ఎమ్మీ టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి. సో మీరు ఫస్ట్ టైం చేసినా మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు ఖచ్చితంగా పొందుతారండి ఈ ప్రాసెస్ లో చేశారంటే. చూసారా మన చక్కటి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో ఎంతో సాఫ్ట్ గా మృదువుగా ఉన్న బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. చూసారా ఎంతో సాఫ్ట్ గా పఫీగా మన బొబ్బట్లు అయితే వచ్చేసాయండి. చూసారా ఎంత చక్కగా
పల్చగా మెత్తగా ఉంటాయి. ఈ రోజంతా కూడా గట్టి పడవండి, మెత్తగా ఇలానే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఉగాదికి మీరు ఈ సాంప్రదాయక వంటని ట్రై చేసి సో ఎలా కుదిరిందో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సో ఇస్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.